April 28, 1988 అలోహా ఎయిర్లైన్స్ ఫ్లైట్ 243 ఒక చిన్న రొటీన్ ఫ్లైట్ అని అనుకుని టేక్ ఆఫ్ అయింది హవాయి నుంచి. కానీ జస్ట్ 20 minutes లో జరిగింది ఏవియేషన్ హిస్టరీలోనే ఒక హారిఫైయింగ్ పేజ్. ప్లేన్ రూఫ్ మొత్తం మిడ్ ఎయిర్ లో పోయింది. 25,000 feet లో పాసింజర్స్ ఓపెన్ స్కై కి ఎక్స్పోజ్ అయ్యారు. ఈ ఇన్సిడెంట్ జరిగే ముందు ఒక పాసింజర్ ఫ్లైట్ ఎక్కే ముందు ఫ్లైట్ డోర్ పక్కన ఒక చిన్న క్రాక్ చూసింది. బట్ అదేమంత ఇష్యూ కాదులే అనుకుని ఎవరికి చెప్పకుండా ఇగ్నోర్ చేసింది. కట్ చేస్తే 24,000 feet లో గాలిలో ఫ్లైట్ స్కై కి ఎక్స్పోజ్ అవుతుంది. ఎవరికి కూడా ఆక్సిజన్ అందడం లేదు అండ్ క్యాబిన్ ఫుల్ ప్యానిక్. అండ్ అలా ఫ్లైట్ ఓపెన్ స్కై కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఒక ఎయిర్ హోస్టెస్ కారబెల్లా లాన్సింగ్ ఎయిర్ లో వానిష్ అయిపోయింది. ఇక తన బాడీ ఎప్పటికీ దొరకలేదు. పైలట్స్ షాక్ లో ఉన్నారు. కానీ అన్బిలీవబుల్ గా వాళ్ళకి ప్లేన్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడం సాధ్యమైంది. 89 passengers లో 65 passengers కి ఇంజురీస్ బట్ ఓన్లీ 1 ట్రాజిడిక్ డెత్. ఇన్వెస్టిగేషన్ లో తెలిసిందేంటంటే మెటల్ ఫ్యాటిక్, పూర్ మెయింటెనెన్స్ అండ్ రిపీటెడ్ స్ట్రెస్ ని ఎయిర్ లైన్ ఇగ్నోర్ చేసిందని ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఆల్సో మీ ఒపీనియన్ కామెంట్ లో చెప్పండి. అండ్ ఇలాంటి మరిన్ని రా ట్రూత్ అండ్ కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్సో మన అకౌంట్ ని ఫాలో చేయండి. సూర్య ఫైల్స్ సైనింగ్ ఆఫ్.